వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జిల్లా మాజీ సైనికుల సమక్ష అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ ని మర్యాదపూర్వకంగా తన టీంతో కలిశారు. అలాగే అక్కడ ఉన్న జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజని కూడా తమ మెమరాండం ని అందజేసినట్లు తెలియజేశారు. అలాగే సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఈవోకి రానున్న రథసప్తమి సందర్భంగా తమ ఫెడరేషన్ ఎప్పట్లాగే భక్తుల సేవలో పాల్గొంటుందని, దీనికి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలియజేశారు. ఎస్పీ జిఆర్ రాధికను కూడా కలిసి ఈ మధ్యన ఫెడరేషన్ ఎలక్షన్స్ జరిగాయని, దానిలో మళ్లీ తనే ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యానని చెప్పగా ఆమె కూడా అభినందనలు తెలియజేశారని చెప్పారు. ముఖ్యంగా ఎస్పీ మాజీ సైనికులు గన్ లైసెన్స్ ఉండి వేరే సెక్యూరిటీ డ్యూటీలు చెయ్యట్లేదో అలాంటి వారు తమ రైఫిళ్లను తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలని, ఈ విషయాన్ని అందరూ మాజీ సైనికులకు తెలియజేయమని సూచించారు. జిల్లాలోని మాజీ సైనికులకు, వీర నారీమణులకు, వీరమాతలకు, సైనిక వితంతువులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వారి సభ్యత్వంతో సంబంధం లేకుండా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి భరోసా ఇస్తున్నామని మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సమైక్య చైర్మన్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, హానరరీ చైర్మన్ ఎల్ఎన్ మూర్తి, హానరరీ ప్రెసిడెంట్ బి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని హుండీలు సోమవారం లెక్కించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలు సోమవారం లెక్కించగా 42 రోజులకు గాను నోట్ల రూపేణ 34,60,804 రూపాయలు, చిల్లర రూపేణ 80,372 రూపాయలు, మొత్తం కలిపి 35,41,176 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. సోమవారం ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవ వారితో ఈ లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 20 గ్రాములు, వెండి 1 కేజీ 600 గ్రాములు మరియు విదేశీ మార్గ ద్రవ్యం నోట్ల రూపేణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $29, నేపాల్ రాష్ట్ర బ్యాంకు 30 రూపాయలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామస్వామి దేవాలయం రామతీర్థం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్, ఆలయ అనువంశక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షించారు. శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ జీవీబీఎస్ రవికుమార్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. పలాస నియోజకవర్గం మందస మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ నాయకులు అన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలం కొయిటాసాయి, సందిగాం, కొంకడాపుట్టి గ్రామాల్లో పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఈ మండలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మౌలిక సదుపాయాలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అందజేస్తామన్న సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు భావన దుర్యోధన, తమిరి భాస్కర్ రావు, రట్టి లింగరాజు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. రోడ్ సేఫ్టీ మంత్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. రోడ్ సేఫ్టీ మంత్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా మంగళవారం కారపాడు టోల్ ప్లాజా ఆవరణలో రోడ్ యూజర్స్ మరియు డ్రైవర్స్ కు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వాళ్లకు ఉచితంగా ఐ డ్రాప్స్ మరియు కళ్లద్దాలు పంపిణీ చేశారు.
ఇందులో భాగంగా కారపాడు టోల్ ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ సెంథిల్ కుమార్, బీవీకేవి ప్రసాద్, ప్లాజా మేనేజర్ జీవి రమణారావు, శేఖర్ రాథోడ్, సేఫ్టీ మేనేజర్ కిరణ్ కుమార్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఎంఆర్ రవికిరణ్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జైలు శాఖ అధికారి ఎస్ ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్ పనులు ప్రారంభించిన మేజర్ పంచాయతీ సర్పంచ్ బురలి శంకర్. నర్సన్నపేట పట్టణానికి చెందిన మారుతి నగర్ 1 వీధి వద్ద సుమారు 2 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో, వజ్రంపేట వీధికి 8 లక్షల రూపాయల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో మంగళవారం సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని నర్సన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బురలి శంకర్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, వార్డు మెంబర్స్ రఘుపాతుడి శ్రీధర్, వండాల లక్ష్మణరావు, చీపు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. తెలగ సంఘం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి. సోమవారం తెలగ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలి అనే ఉద్దేశంతో ఇచ్చాపురంలో ప్రారంభించిన పాదయాత్ర సోమవారం నాటికి శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా తెలగ సంఘం పాదయాత్ర కార్యక్రమంలో గుండా లక్ష్మీదేవి పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ తెలంగాణను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ వెంకటరమణ చేపడుతున్న పాదయాత్రకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమేర తెలగ కులస్తులకు ప్రాధాన్యత కల్పించామని గుండా లక్ష్మీదేవి తెలిపారు. తెలంగాణను ఓసీ జాబితా నుండి బీసీల్లో చేర్చేందుకు 2024 టీడీపీ మేనిఫెస్టోలో చేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వినతిని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్తానన్నారు. తెలగ కులస్తులు న్యాయపరమైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైశ్యాస్ని కలిపినప్పుడు తెలగాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు కొన్ని కారణాల వలనైతేనేమి ఆ కార్యక్రమం పూర్తవలేదు. ఒక 5% వరకు ఏదో కార్యక్రమాన్ని మాత్రం చేయటం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయిలో ఇచ్చినట్లయితే ముందు తరాలు ఈరోజు వైశ్య సవనియండి వివిధ క్యాస్టులను బీసీలో చేర్చాక వాళ్ళ పిల్లలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు ఈ విధంగా చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా రేపు అందుకే రేపు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం గురించి, ఈ రిప్రజెంటేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. వీలైనంత వరకు మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తామని, ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా మాటిస్తే చాలా కష్టపడి ఆ మాట చేయటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆయన దృష్టిలో తప్పకుండా పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పాదయాత్ర అంటే ఏది ఆషామాష కాదు. ఎంతో కష్టపడి ఈ పాదయాత్రలో మనమంతా ఇక్కడ దాకా 4 అడుగులేసి వెళ్ళిపోతాం.
పాయికరాపేట వరకు వెళ్తున్న టీవీ రామారావు గారికి, టీడీ గారికి, అదేవిధంగా ఆయన వెనక్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ కోరిక నెరవేరాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా తెలగ సంఘ అధ్యక్షులు రొక్కం సూర్యప్రకాష్, ఇతర పెద్దలు పాల్గొన్నారు. స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్. స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, స్పందన సమస్యలు వేగవంతంగా పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంజీర్ జిలానీ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 250 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిశీలన మొదటిసారిగా స్పందన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ స్పందన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, అటవీ సెటిల్మెంట్ అధికారి అప్పారావు, కొవ్వాడ ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.